ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఎక్కడన్నా చూపిస్తారా? నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిండు. అంతటా కూడా చాలా కష్టపడి అలా కొడుకుతో అంతటా వీడియో డిలీట్ చేయించిండు, కానీ ఒక చోట ఈ వీడియో దొరికింది. ఆయన ముందు మాట్లాడింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి ఈ వీడియోస్ రెండు కూడా ఎందుకు చూపించిన అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి రాకముందు కూడా తెలంగాణ ప్రజలకి, విద్యార్థులకి, యువకులకి, బడుగు బలైన వర్గాలకి, మహిళలకి, ఆఖరికి మేము అధికారం కోసం కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, అధికారంలోకి రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వస్తే కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అబద్ధపు వాగ్దానాలు చేసి, అబద్ధపు హామీలు ఇచ్చి, ఇచ్చిన మాటల్ని కూడా నేను ఎక్కడ మాట్లాడినా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడి 10 ఏళ్ల వారి పరిపాలనలో నిరుద్యోగులు అడిగే ప్రయత్నం చేస్తే కూడా ఎగతాళి చేస్తూ, అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడినరు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు స్వయంగా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళే మా ఆత్మహత్యలకు కారకులు, వీళ్ళ వల్లనే మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ ఏ రోజు కూడా వీళ్ళు స్పందించలే. సరే, కనీసము ఏదన్నా పెద్ద సంఘటన జరిగితే స్పందించిందా అంటే కనీసం ఆ రోజున్న కేసీఆర్కి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండే. టీజీపీఎస్సీ పరిధిలో పేపర్లు అంగట్లో సరుకులు అమ్మినట్టు, టీఎస్పీఎస్సీ పరిధిలో అంగట్లో సరుకులు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి. క్వశ్చన్ పేపర్లు లీక్ అయి విద్యార్థులు ఆందోళన చెంది ఇబ్బందులు పడి బాధపడుతుంటే ఏ ఒక్కరోజన్నా ఈ హరీష్ రావు అనేటోడు మాట్లాడిండా? ఆ రోజు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏ రోజన్నా స్పందించిండా? 2-3 సంఘటనలు ఉన్నాయి. మా నిరుద్యోగుల సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో హరీష్ రావుని కలవనీకి ప్రయత్నం చేసినప్పుడు నాకు ఎట్లాగానో సమయం ఇవ్వలే. నిరుద్యోగులకి సమయం ఇచ్చి నిరుద్యోగులను పిలిచి మాట్లాడుతున్నప్పుడు తను కూర్చొని వినతి పత్రం ఇస్తే కూడా వినతి పత్రం ముఖంపై నేసిన రోజులు హరీష్ రావును మర్చిపోయినవా? నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడమని ఇదే పత్రికా విలేకరులు నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్లోకి వెళ్ళిపోయిన విషయాలను మర్చిపోయినవా? ఈరోజు ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఒక పేపర్ తీసుకొచ్చి ఇట్లా లెక్కలు చూపించి మేము 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి ఇట్లా పేపర్లు తిరిగేస్తున్నావు. ఇదిగో మేము ఇచ్చినాయని ఎందుకు ఆ పేపర్ ప్రెస్కి ఇస్తలేవు? ఇవాళ కూడా 1,66,000 ఉద్యోగాలు మా 10 ఏళ్ళ మేము ఇచ్చినామని నువ్వు చెప్పిన పేపర్ని ఎందుకు ప్రెస్కి రిలీజ్ చేయలేదు? నిజంగా నువ్వు 1,66,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చి ఉంటే మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో 1,66,000 ఉద్యోగాలు ఏదైతే నువ్వు చెప్తున్నావు, 60,000 పైచీలకు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా అనేటి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినావు? ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు? ఏ రోజు నియామకాలు జరిగినాయి? ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి? దాన్ని బ్రేక్ ఈవెన్ చెప్పు. నువ్వు చూపించే పత్రాన్ని బయటికి ఇవ్వు. లేదా 1,66,000 కొత్త ఉద్యోగాలు మీ 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. మరి 1,66,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా? లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసినవా? మరి ఆ రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా?
దానివల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు, అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి, అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి. దానికి ఎవరెవరు కారకులు, దాంట్లో ఏమేం చేసిరో కూడా అన్నీ బయటికి వస్తాయి. మరి మీరే చెప్పారు కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇవాళ నువ్వే అంగీకరించడంలో మొత్తం 10 ఏళ్లలో 1,66,000 ఉద్యోగాలు ఇచ్చినా నువ్వే చెప్తున్నావు. అసెంబ్లీ సమయంలో మాట్లాడుతూ ఏమో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. అంటే మీ దగ్గరనే స్పష్టత లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక డాక్యుమెంట్ చూపించినప్పుడు 1,62,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పినప్పుడు పత్రికా విలేకరులు కూడా గమనించాలి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్ చూపించినప్పుడు అధికారికంగా నేను ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తే ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ని ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ని ఎందుకు హరీష్ రావు రిలీజ్ చేస్తలేడు, ఆ డాక్యుమెంట్ని ఎందుకు బయట పెడతలేడు, ఆ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తలేడు అనేది ప్రజలు గమనించాలి, మీరు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ డిపార్ట్మెంట్లోనైనా నోటిఫికేషన్ ఇవ్వాలనంటే చాలా సందర్భాల్లో చెప్పినాము, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఏ డిపార్ట్మెంట్లోనన్నా ఏ రిక్రూట్మెంట్లోనన్నా మనము జాబ్స్ని నింపాలంటే పాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మీ హయాంలో మీరు పదే మేము ఇచ్చిన నోటిఫికేషను, మేము పెట్టిన ఎగ్జాము, మీరు నియామక పత్రాలు ఇచ్చిరని చెప్పి మాట్లాడుతారు. మరి 2016, 2017లో ఇచ్చిన నోటిఫికేషన్లో 2023 వరకు 2017 దగ్గర ఉత్త టీజీపీఎస్సీ పరిధిలోనే ఇది 24 వివిధ నోటిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్, 24 వివిధ నోటిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్. ఇది నేను ప్రెస్ వాళ్ళకు కూడా పంపిస్తా ఈ డాక్యుమెంట్ని. ఈ డాక్యుమెంట్లో దాదాపు 14,714 పోస్టులకి సంబంధించింది ఇది, ఓన్లీ టీజీపీఎస్సీ పరిధిలో. ఈ నోటిఫికేషన్స్ 2017కి వెళ్ళి మొదలు పెడితే 2022 వరకు వివిధ నోటిఫికేషన్స్ని గత ప్రభుత్వము ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు 2017లో నోటిఫికేషన్ ఇస్తే 2023 వరకు గాడిద పలు దోమినవా? కోర్టు కేసులలో ఈ నియామక పత్రాలు ఇవ్వకుండా, వాళ్ళకి నియామక పత్రాలు రాకుండా ఎగ్జామ్ రాసిన పిల్లగాడు నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం వస్తుందని ఒక ఆశతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే పట్టించుకోకుండా దున్నపోతు పైన నీళ్లు పోసినట్టు చలనం లేకుండా, స్పందించకుండా, సమస్యల్ని పరిష్కరించకుండా, నీ బిడ్డకు ఉద్యోగం పోతేనేమో 6 నెలల్లో ఎమ్మెల్సీ పదవిని బిడ్డకి ఇప్పించే ప్రయత్నం చేస్తావు, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటావు. పాపం ఈ 14,000 మంది పిల్లల కోర్టు పరిధిలో ఉన్న కేసులని పరిష్కరించి నియామక పత్రాలు ఇవ్వాలని ఒక సోయి నీకు లేకుండే, ఆ సోయి, ఆ చలనం కనీసం ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్, మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలే. ప్రభుత్వం ఏర్పడినాక మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఏర్పడినాక మీరు ఎప్పుడు ఏ సమస్యని చెప్పినా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వము చేస్తుంది. అనేక సందర్భాల్లో మీరు ఏది మాట్లాడినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల వల్లనే, తెలంగాణ ఉన్న నిరుద్యోగులు బాధ్యత తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే నమ్మి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టిరని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అంగీకరించడం జరిగింది. వారు బాధ్యతతోటి అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయకుండా ఎగ్జామినేషన్స్ పెట్టొద్దన్నా అని చెప్పి ఆ రోజు నిరుద్యోగులందరూ, నన్నైతేనేమి, కోదండరామ్ గారిని కానివ్వండి, రియాజ్ని కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా మాట్లాడితే ఆ రోజు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి
టీజీపీఎస్సీ ప్రక్షాళన ఇమీడియట్గా చేయాలని అంటే వారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన వారు దృష్టి సాధించి ఇమీడియట్గా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేపట్టడం జరిగింది. ఇది వాస్తవమా కాదా మా నిరుద్యోగుల సోదరులందరూ కూడా తెలుసు. దాని తర్వాత హారిజాంటల్ వర్టికల్ అనేకమైన ఇష్యూస్ కోర్టు కేసులలో ప్రతి నోటిఫికేషన్ పెండింగ్లో ఉండే. ఒక డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ పెండింగ్లో ఉంటే ఆ సంబంధించిన రిక్రూట్మెంట్ జరగకపోతే మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని అంటే ఈ నియామకాలు జరగండి ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది, ఎట్లా బయటికి వస్తుంది, ఏ రకంగా వారు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది రావాలనంటే పాత రిక్రూట్మెంట్ ఫిలప్ చేయాలి, కోర్టు కేసు పరిధిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు లీగల్ అడ్వైజ్ ఏదైతే సంబంధించి ఏజీ గారితో అందరితోటి మాట్లాడి ఆ రోజు టీజీపీఎస్సీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి ఈ కోర్టు కేసు పరిధిలో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించి ఇమీడియట్గా నియామక పత్రాలు అందజేయాల్సిన బాధ్యత మనపై నుండి. ఎందుకంటే ఆ నిరుద్యోగులు పాపము నోటిఫికేషన్కి చదువుకున్నారు, ఎగ్జామ్ రాసిర్రు, నియామక పత్రాలు రాక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకంతో ప్రైవేట్ రంగంలోకి వెళ్ళలేక ఊరికి పోలేక బిక్కుబిక్కుమని చెప్పి బాధపడుతుర్రు. ఆ దాదాపు ఆ నిరుద్యోగులందరూ కూడా భరోసా కల్పించాలి, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ నియామక పత్రాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఆ నిరుద్యోగులకి అందజేయడం జరిగింది. అది ఏ తేదీలో నిరుద్యోగులకు అందజేసిర్రు కూడా, ఏ తేదీలో నిరుద్యోగులకు ఇచ్చిర్రో కూడా నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తా. నర్సింగ్ ఆఫీసర్లకి సంబంధించి 6,956 పోస్టులు ఎల్బీ స్టేడియంలో 31/1/2024 నియామక పత్రాలు అందజేశారు. 441 సింగరేణికి సంబంధించిన నియామక పత్రాలు 7/2/2024 రోజు అందజేశారు. 14,444 మంది కానిస్టేబుల్లకి నియామక పత్రాలు 14/2/2024 రోజు అందజేశారు. 1997 గురుకుల సంస్థ ఉద్యోగుల లైబ్రరీలు, ఫిజికల్ డైరెక్టర్లు డిజిటల్ నియామక పత్రాలు 15/2/2024. అదే రకంగా 5,192 లెక్చరర్స్, టీచర్స్, మెడికల్ సిబ్బంది ఉద్యోగ పత్రాలు 5/3/2024. ఏడబ్ల్యూ 687 ఉద్యోగుల నియామక పత్రాలు అందజేత 26/9/2024. గ్రూప్ 4 ద్వారా 8,143 పోస్టులు భర్తీ చేసింది. అదేవిధంగా అనేకమైన దాంతోపాటు డిఎస్సికి సంబంధించి గతంలో మీరు మబ్బబెట్టి మీ మొత్తం 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు 7,000 పైచీలకు ఏకకాలంలో నింపింది 7,000 ఏదైతే 7,000 పైచీలకే మీరు ఏదైతే సంబంధించి డిఎస్సి పోస్టులు మీరు ఇస్తే ఏకకాలంలో 11,000 డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల లోపల